సో ఇవాళ అంబేద్కర్ జయంతి అని చెప్పేసి మన పిల్లలు అయితే ఇంటికానే ఉన్నారు. మామయ్య అందరం కలిసి స్మార్ట్ పాయింట్ పోదాం పని అయితే మన పోచంపల్లిలో ఉన్న స్మార్ట్ పాయింట్కి అయితే తీసుకొచ్చిన. సో పిల్లలు అయితే చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైతే షాపింగ్ అయితే మీ ఇష్టం ఏం తీసుకుంటారో తీసుకోరా, కాకపోతే చిన్న చిన్నవి తీసుకోరా ఐటమ్స్ అని చెప్తే సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం తిరిగి చూస్తామని చెప్పి అయితే మొత్తం అయితే తిరిగేసేస్తున్నారు. సో వాళ్ళకి నచ్చిన ఐటమ్ అయితే పట్టుకోరు. మామయ్య నాకు ఇది కావాలి, బాబాయ్ నాకు ఇది కావాలని చెప్పేసి అయితే సో ఇద్దరు బాబమ్మడులు ఇంకా ఉన్న మా అమ్మలమ్మ మొత్తానికైతే ఏదో ఒకటైతే తీసుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి అయితే వీడైతే మన క్రీమ్ బన్ అయితే ఒకటి చూసిండు. వాళ్ళు ఏమో థమ్స్అప్స్ చూస్తున్నారు. సో మధ్య మధ్యలో అయితే మళ్ళీ సెల్ఫీతో అయితే ఒక వీడియో అయితే రికార్డ్ చేసిన. వాళ్ళకి నచ్చిన ఏం తీసుకుంటారు చూద్దామని చెప్పేసి సో వాళ్ళైతే ఇంకా దొలాడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే ఏం కావాలనో ఇంకా వాళ్ళకైతే దొరకలేదు. ఇక వాళ్ళు అనుకున్న రేట్లు అయితే ఇంకా ఏం డిసైడ్ అయితే లేరు ఏమేమి తీసుకోవాలని చెప్పేసి. సో మొత్తానికైతే అన్నీ తీసుకున్న తర్వాత అన్నీ పక్కకు పెట్టి మేమైతే అందరం కలిసి అయితే ఒకటైతే ఐటెం తీసుకున్నాము. అందరికీ ఉపయోగపడేది ఒకసారి మీరైతే చూడండి. ఉపయోగపడేదంటే వాడుకోవడానికి కాదు, తినడానికి అది కూడా. సో అలా 4 ఆఫ్ ప్యాక్ ఉంది. ఆ 4 ఆఫ్ ప్యాక్లో మన నిక్యానికంటే ఒకటే కావాలంట. మామయ్య నాకు ఒకటే కావాలి, ఎన్నికలే చింపుతా అని చెప్పి చింపుతాను ట్రై చేస్తే వద్దు నాన్న వాళ్ళు ఏమైనా అంటారని చెప్తే సరే అని చెప్పేసి పక్క పెట్టు. సో మొత్తానికైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంటీఆర్ గులాబ్ జామ్ అన్నీ సెలెక్షన్ చేసి అన్నీ పక్కకు పెట్టి మొత్తానికైతే ఇది తీసుకున్నామని అయితే డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ కోరిక మేరకు సరే నాన్న తీసుకొని అని చెప్పిన. సో ఆ నుంచి అయితే కౌంటర్ బిల్ కాడికి వచ్చినాం. కౌంటర్ బిల్ కాడికి వచ్చినాక ఇంకా అక్కడ పబ్లిక్ ఉండడం వల్ల వాళ్ళైతే వేరే అయితే సరే అక్కడ తిరిగి చూస్తామని చెప్పేసి చూస్తున్నారు. ఒకరేమో చాక్లెట్ కావాలని, ఒకరేమో టిక్ టాక్ కావాలని, లేకపోతే ఇంకొకరు నేను ఫ్రిడ్జ్ కాడ డోర్ ఓపెన్ చేసి ఇంకా నేను అండ ఏమైనా ఉన్నాయో చూస్తా అని చెప్పేసి వేరే కొత్త ఐటమ్స్ ఏమన్నా చూస్తా అని చెప్పేసి చూస్తున్నారు. మామూలు అయితే కౌంటర్ కాడ అక్కడిక్కడ తిరుగుతుంది. సో బిల్డింగ్ చేసే దగ్గర కొంచెం టైం పడడం వల్ల సో పిల్లలు అయితే అక్కడికైతే మళ్ళీ తిరుగుకుంటూ వేరే అయితే ఇంకేమున్నాయని చెప్పేసి చూస్తున్నారు. మనకేమో ట్రాలీతో ఆడుతుండ్రు, మా వచ్చేమో బిల్డింగ్ దగ్గర గులాబ్ జామ్ దాంతో ఆడుతుండ్రు పిండితోని. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇలానే బిల్డింగ్ అయ్యేదానికైతే టైంపాస్ అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే బిల్డింగ్ చేయడానికైతే ఆమె అయితే మన ఐటమ్ అయితే తీసుకుంది. సో అలాగే బిల్డింగ్ కూడా చేసేస్తుంది. బిల్డింగ్ చేసి పక్కకు అయితే పెట్టింది. అమౌంట్ అయితే ఇంకేయలేదు, మా అమ్ముల దగ్గర అమౌంట్ ఉన్నాయి. సో అమౌంట్ అయితే తీసుకుంది అమ్ములు కూడా. సో బిల్డింగ్ అయిపోయిన తర్వాత అందరం మెల్లగా జాగ్రత్తగా ఇంటికి అయితే వచ్చేసేస్తాం. సో పిల్లలు కూడా మేము ఇంకేమైనా ఉంటే చూస్తామంటే వద్దు నాన్న మనం బయలుదేరదాం పని ఇప్పటికే ఛాన్స్ అయిపోయిందని వేసేదన్నాం. సరే మొత్తానికైతే బిల్లు తీసుకుంది అమ్ములు అయితే. బిల్లు తీసుకొని మళ్ళీ బయటకు వెళ్తే ఒకసారి వీడియో మీకు చూపించుకుంటా. సో మళ్ళీ అయితే బైక్ మీద అయితే వచ్చేసేస్తున్నాం. సరే మరి ఉంటా మరి, బాయ్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్.